హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కథ నీ ప్రేమ కోరి ఎపిసోడ్ నెంబర్ 16. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చిన శ్రీధర్, అక్షయ్ ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే శ్రీలత గారు ఎదురొచ్చి మీ నాన్నగారు ఎక్కడా అని అడుగుతారు. డాడ్ సేఫ్గానే ఉన్నారు మా, నువ్వు కంగారు పడకు అంటాడు అక్షయ్. వీడి బారసాలకి వస్తాడు కదా అంటారు సూర్యకాంతం గారు. డాడ్ లేకుండా ఫంక్షన్ ఏంటి నాని అంటాడు అక్షయ్ నవ్వుతూ. అమ్మా, ఆకలిగా ఉంది, ఫ్రెష్ అయి వస్తా అంటూ లోపలికి వెళ్తాడు అక్షయ్. ప్రేమ కూడా అక్షయ్ వెనకే వెళ్ళి అక్షయ్కి అడ్డుగా నిలబడి మామయ్య ఎక్కడున్నారు? ఆకాష్, భూమి ఇక్కడ ఎందుకు లేరు? అసలేం జరుగుతుంది అంటుంది అక్షయ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. భూమి పెళ్ళికి వెళ్ళింది, ఆకాష్ కూడా పెళ్లి చేయటానికి వెళ్ళాడు. నీకు చెప్పేవాడు వెళ్ళాడు కదా అంటాడు ఆకాష్. నిజమేనా అంటుంది ప్రేమ అక్షయ్ కాలర్ రెండు చేతుల్లో పట్టుకుని కిందికి వంచి. నిజమేనే, నువ్వెక్కువ ఆలోచించకు అంటాడు అక్షయ్ ప్రేమ మెడవంపుల్లో ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తూ. మరి మావయ్య ఎక్కడున్నారు అంటుంది ప్రేమ. డాడ్ని నేనే పంపించాను, మార్నింగ్ ఇంటికి వచ్చిన వాళ్ళు నేను ప్లాన్ చేస్తేనే వచ్చారు అంటాడు అక్షయ్. ఎందుకు బావా, ఏమైనా ప్రాబ్లమా అంటుంది ప్రేమ. ఏమీ లేదు బంగారం, అన్నీ మన మంచికే, కంగారేం లేదు అంటాడు అక్షయ్ ప్రేమ బుగ్గపై చేయి వేసి. ప్రేమ అక్షయ్ని హక్ చేసుకుని ఫంక్షన్ టైంకి అందరూ వచ్చేస్తారు కదా అని అడుగుతుంది. అందరూ వస్తారు అంటాడు అక్షయ్ ప్రేమ చుట్టూ చేతులు వేసి పట్టుకొని. అక్షయ్ ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి కూర్చోగానే బోర్డు మెంబర్స్ అందరూ ఇంటి మీదికి వచ్చినట్టు వస్తారు. ఏంటి అందరు ఇలా వచ్చారు అంటాడు అక్షయ్. మా మీద అనుమానం ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చొచ్చారంట. అసలేంటండి ఇది? శ్రీకాంత్ గారిని మేమెందుకు కిడ్నాప్ చేస్తాం? మాకంత అవసరం ఏంటి అంటాడు రాఘవన్. అందరినీ కూర్చోమని చెప్పి అక్షయ్ ఎవరికో మెసేజ్ చేసి వచ్చి కూర్చుంటాడు. చూడండి రాఘవన్ గారు, మీరే ఏదో చేశారని నేను చెప్పలేదండి. నిన్ననే కదా మీ అకౌంట్స్ అన్నీ సెటిల్ చేశాను. అలా చేయగానే ఇలా మా డాడ్ని ఎవరో తీసుకెళ్లారు. అందుకే చిన్న అనుమానం. మీరు చేయనప్పుడు మీకెందుకండి భయం? కొంపదీసి మీరే చేశారా ఏంటి అంటాడు అక్షయ్. రాఘవన్ తడబడుతూ నేనెందుకు చేస్తాను, నేను చెయ్యలేదు అంటాడు. అయితే ఇక ఈ భయం అనవసరమని అక్షయ్ అంటుండగానే వస్తాడు ఎస్ఐ జీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటారు అక్షయ్ ఎస్ఐ గారిని చూసి. గుడ్ ఆఫ్టర్నూన్ అక్షయ్ గారు, వీళ్ళేనా మీ బోర్డు మెంబర్స్ అంటారు ఆయన. అవునండి, నిన్నటి వరకు వీళ్ళే అంటాడు అక్షయ్ అందరి వైపు చూస్తూ. ఇంకా ఎవరో మిస్ అయినట్టున్నారు అంటాడు ఎస్ఐ. అవునండి, వివేక్ మిశ్రా గారు రాలేదు, కొన్ని పర్సనల్ గొడవ వల్ల ఆయన ఇక్కడికి రారు అంటాడు అక్షయ్. అయితే వీళ్ళే మీ నాన్నగారిని తీసుకెళ్లారని మీ అనుమానం అవునా అంటాడు ఎస్ఐ. అవును సార్ అంటాడు అక్షయ్. అతను అందరినీ చూసి, సార్, మీరందరూ సొసైటీలో పెద్దవాళ్ళు, పేరున్నవాళ్ళు, మీరు ఇలా చేయటం మీకే మంచిది కాదు. శ్రీకాంత్ గారిని ఎవరు కిడ్నాప్ చేశారో కానీ వదిలిపెట్టండి సార్. ఈ కేస్ మీ వరకు రాకుండా నేను క్లోజ్ చేస్తాను. అదే మా ఇన్వెస్టిగేషన్లో తెలిస్తే అనవసరంగా పరువు పోతుంది అంటాడు జీవన్. మేం చేయలేదు, మాకేం తెలీదు అంటుంటే మీరేంటండి బలవంతంగా మమ్మల్ని ఇరికిస్తున్నారు అంటాడు రాఘవన్ కోపంగా ఊగిపోతూ. సో మీకేం తెలీదు అంటారు అంతేనా అంటాడు ఎస్ఐ. అవును అంటాడు రాఘవన్. ఓకే సార్, మీకు తెలీదని అనుకుందాం. మరి మొన్న మీరందరూ ఎక్కడున్నారు అంటాడు ఎస్ఐ. అంతే, అప్పటి వరకు వకీల్ పాయింట్లు మాట్లాడిన రాఘవన్ గొంతు కూరుకుపోయింది. మాట్లాడండి సార్, మీరందరూ సమావేశం పెట్టడం, ఆ తర్వాత శ్రీకాంత్ గారు కనబడకపోవటం వరుసగా జరిగాయి. ఇది అనుమానించదగ్గ విషయమే కదా సార్ అంటాడు ఎస్ఐ. ఆ మాటకి ఎవరి దగ్గర సమాధానం లేదు. అంటే శ్రీకాంత్ గారు కనపడకపోవటానికి మీకు ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. మీరు కావాలనే ఆయన్ని కిడ్నాప్ చేశారు. చెప్పండి, ఎక్కడున్నారు ఆయన అంటాడు ఎస్ఐ. చాలాసేపటి వాళ్ళ చర్చ తర్వాత, చూడండి ఎస్ఐ గారు, మీకున్న ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. మేమందరం మొన్న వివేక్ గారి ఫామ్ హౌస్లో కలిశాము. అక్కడ జరిగిన సంఘటన మొత్తం పూసగుచ్చినట్టు చెప్పుకు వచ్చాడు రాఘవన్. అది సార్ జరిగింది. ఆ శివాజీ వివేక్ కలిసి ఏదో చేస్తాం, కంపెనీ సొంతం చేసుకుంటాం అన్నారు. కాబట్టి వాళ్ళే ఏదో ఒకటి చేసుంటారు అంటాడు రాఘవన్. ఇప్పటి వరకు మీకేమీ తెలీదు అన్నారు అంటాడు ఎస్ఐ.
ఆ శివాజీ ఎలాంటివాడో మీకు కూడా తెలుసు కదా సార్. మనిషిని చంపటం ఆయనకి చిటిక వేసినంత పని. అందుకే భయపడి చెప్పలేదు అంటాడు రాఘవన్. సో, మీకెవ్వరికీ శ్రీకాంత్ గారి కిడ్నాప్‌తో సంబంధం లేదు. అంతేగా? అంటాడు ఎస్ఐ. అవును సార్ అంటూ తలలాడిస్తారు అందరూ. హ్మ్. ఇప్పటికి మీరు వెళ్ళొచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్‌లో అవసరపడితే మళ్ళీ రావాల్సుంటుంది అని ఆయన చెప్పగానే అందరూ వెళ్ళిపోతారు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న శ్రీధర్ గారు, అక్షయ్, ప్రేమ ఎంత ఆలోచించి ఉంటే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొనుంటారు. అంటే వీళ్ళందరి గురించి అక్షయ్‌కి ముందే తెలుసా? అనుకుంటారు. వాళ్ళు వెళ్ళగానే థ్యాంక్ యూ జీవన్ అంటాడు అక్షయ్. ఐయామ్ గ్లాడ్ హెల్పింగ్ యూ అక్షయ్. మీ నాన్నగారంటే చాలా గౌరవం నాకు. మీకు హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు ఎస్ఐ జీవన్. సరే, ఒకసారి వెళ్ళి వివేక్‌కి కూడా జర్కిచ్చి వద్దాం పద అంటాడు అక్షయ్ నవ్వుతూ. హాహా! జరుకు కాదు అక్షయ్. షాక్ అంటాడు జీవన్ బయటికి నడుస్తూ. శ్రీధర్ గారు కూడా వాళ్ళ వెనకే వెళ్తారు. అక్షయ్ కారు మిర్రర్ నుండి ఇంటి బయటున్న కారు వైపు చూసి నవ్వుకుంటాడు. వివేక్ ఇంటికి వెళ్తారు ముగ్గురు. వీళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో శివాజీ ఉంటాడు. ఏంటి ఎస్ఐ గారు దారి తప్పి ఇలా వచ్చావు అంటాడు శివాజీ. శ్రీకాంత్ గారి మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా రావాల్సి వచ్చింది అంటాడు జీవన్. ఓకే, చెప్పండి ఏం అడగాలి మీరు అంటాడు శివాజీ. వివేక్ గారితో మాట్లాడాలి అంటాడు జీవన్. వివేక్ ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు అంటాడు శివాజీ. పర్లేదు శివాజీ, వివేక్ వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాంలేండి అంటాడు అక్షయ్ సోఫాలో కూర్చుంటూ. శివాజీ చెయ్యి బిగుసుకుపోయి ఏమీ అనలేక అక్కడే కూర్చుంటాడు. అక్షయ్ జీవన్ని చూసి సైగ చేయగానే వివేక్ గారు ఎక్కడికెళ్ళారు సార్ అని అడుగుతాడు. జీవన్ శివాజీ వైపు చూస్తూ చిన్న పనుండి వెళ్ళాడు, వచ్చేస్తాడు అంటాడు శివాజీ కోపం అణచుకుంటూ. ఎక్కడికి అంటాడు జీవన్ అనుమానంగా. శివాజీ సీరియస్గా చూడగానే అదే సార్, వివేక్ గారు త్వరగా వస్తే మా పని పూర్తి చేసుకొని వెళ్తాము అంటాడు జీవన్. అప్పుడే శివాజీ ఫోన్ రింగ్ అవుతుంది. శివాజీ కంగారుగా ఫోన్ వైపు చూస్తాడు. ఇంతలో జీవన్ స్క్రీన్ పైన ఉన్న వివేక్ పేరు చూసి, సార్, వివేక్ గారు కాల్ చేస్తున్నారు, ఎక్కడున్నారో అడగండి, మేమే అక్కడికి వెళ్తాము అంటాడు. శివాజీ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తాడు. జీవన్, అక్షయ్, శ్రీధర్ నవ్వుకుంటారు. బావా, ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు, వెళ్ళి బాబుని పనిలో పని ప్రేమని కూడా తెచ్చేస్తా అంటాడు వివేక్. వద్దు వివేక్, ఇంటికొచ్చేయి అంటాడు శివాజీ. ఎందుకు బావా, ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ రాదు, సెక్యూరిటీ కూడా ఎక్కువగా లేదు అంటాడు వివేక్. చెప్పింది చేయి, వెనక్కొచ్చే వివేక్ అంటాడు శివాజీ కోపంగా. సార్ అంటాడు జీవన్ వెనక నుండి. శివాజీ కంగారు ఎక్కువైనా బయటికి కనబడకుండా ఏంటి అంటాడు. వివేక్ గారు ఎక్కడున్నారంట సార్, మాకు లేట్ అవుతుంది, మేము ఆయన్ని కలవటానికి వస్తున్నామని చెప్పండి అంటాడు జీవన్. జస్ట్ గో అంటాడు పళ్ళు కొరుకుతూ శివాజీ. జీవన్ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు. హలో వివేక్ అనేసరికి వివేక్ కాల్ కట్ అవుతుంది. మళ్ళీ కాల్ చేస్తాడు, కానీ ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇప్పుడు వీడేమైనా చేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాం, వెళ్ళి ఆపాలి. కానీ ఎలా, వీళ్ళిక్కడే ఉన్నారు, ఈ అక్షయ్ టైం చూసి కొడుతున్నాడు అనుకుంటాడు. అనుకున్నది ఆలస్యం. శివాజీ బయట నుంచి బయటికే కార్ తీసి బయలుదేరుతాడు. అతను వెనకే వీళ్ళు కూడా వెళ్తారు. శివాజీ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళేసరికి వివేక్ చేతిలో బాబుంటాడు. ప్రేమ వివేక్తో నవ్వుతూ మాట్లాడుతుంది. శ్రీలత గారు జ్యూస్ ఇస్తుంటారు వివేక్కి. శివాజీని చూసిన ప్రేమ, హాయ్ శివాజీ గారు, ఎలా ఉన్నారు అంటుంది. శివాజీ లేని నవ్వు పులుముకొని, గుడ్ ప్రేమ, మీరెలా ఉన్నారు, బాబు పుట్టాడని తెలిసింది, చూసి వెళ్దామని వచ్చాను అంటాడు. నేను బాగున్నాను శివాజీ గారు, రండి కూర్చోండి అంటుంది ప్రేమ. సూర్యకాంతం గారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. దేవకి, శ్రీలత గారు లోపల పనిచేస్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉండగా ఇప్పుడే వస్తాను, బాబుని చూస్తూ ఉండండి అని చెప్పి లోపలికి వెళ్తుంది ప్రేమ. వివేక్ శివాజీ పక్కకి జరిగి, బావా, ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు, పద బాబుని తీసుకుని వెళ్ళిపోదాం అంటాడు సోఫా నుండి లేస్తూ. నేనిక్కడికి వచ్చానంటే అర్థం కాలేదా, అక్కడికి అక్షయ్ వచ్చాడని అంటాడు శివాజీ వివేక్ని వెనక్కి లాగి సోఫాలో కూర్చోమంటూ. వివేక్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి నువ్వనేది, అక్షయ్ అక్కడికి వచ్చాడా, ఎందుకు అంటాడు ఆతృతగా. శ్రీకాంత్ మిస్సింగ్ కేసు గురించి ఎస్ఐతో కలిసొచ్చి నా ముందే కూర్చున్నాడు అంటాడు శివాజీ. ఇంతలో ప్రేమ రాగానే శివాజీ బాబుని ప్రేమకిచ్చి మేం వెళ్తాము అని చెప్పి వెళ్ళటానికి లెగుస్తారు. కానీ మళ్ళీ అలాగే సోఫాలో కూర్చుండిపోతారు, కళ్ళు నోరు గాలి కొదిలేసి. ప్రేమ డోర్ వైపు చూసి నవ్వుతూ, వెళ్ళొచ్చేశారా, చూడండి ఎవరొచ్చారో అంటుంది అక్షయ్కి శివాజీ వివేక్లని చూపిస్తూ.
అక్షయ్ లోపలికి వచ్చి వాళ్ళ ఎదురుగా సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకోగానే తనకి తెలియకుండానే వివేక్ లేచి నించుంటాడు. "హ్మ్, కూర్చో" అంటాడు అక్షయ్. అంతే, టక్కున కూర్చుంటాడు వివేక్. అక్షయ్‌తో పాటొచ్చిన జీవన్, శ్రీధర్ గారు కూడా కూర్చున్నాక ప్రేమ లోపలికి వెళ్తుంది. అక్షయ్ కనుసైగ అర్థం చేసుకొని. అది గమనించి కూతురు, అల్లుడి మధ్య ఉన్న అన్యోన్యతకి సంబరపడతారు శ్రీధర్ గారు. శివాజీ మొహంలో ఎలాంటి భావం లేకుండా కూర్చున్నాడు. "మేము మీ ఇంటికి వస్తే మీరేంటండి ఇక్కడున్నారు?" అంటాడు జీవన్ వివేక్ వైపు చూస్తూ. "ఊరికే అక్షయ్ గారి బాబుని చూసి శ్రీధర్ గారి గురించి కనుక్కోటానికి వచ్చాను. మా మధ్య ఎన్ని గొడవలున్నా కష్టంలో ఉంటే ఒకరికొకరం తోడుగా ఉండాలిగా" అంటాడు వివేక్ తెలివిగా. జీవితంలో మొదటిసారి బ్రెయిన్ వాడాడుగా అనుకుంటాడు శివాజీ. "మీరెందుకు అంత కంగారుగా వచ్చారు సార్?" అంటాడు జీవన్ శివాజీ వైపు చూస్తూ. "సడన్గా ఫోన్ కట్ అయింది. తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అసలే తార కనిపించటం లేదు. మళ్ళీ వివేక్ కూడా డేంజర్లో ఉన్నాడేమో అని వచ్చాను" అంటాడు శివాజీ అక్షయ్ వైపు కోపంగా చూస్తూ. "వివేక్ గారు, మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది" అంటాడు జీవన్. "ఎందుకు?" అంటాడు శివాజీ. "చెప్పాను కదా సార్, కేస్ ఇన్వెస్టిగేషన్ అని" అంటాడు జీవన్. "ఓకే పదండి" అంటాడు వివేక్. "సార్, ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ రండి" అంటాడు జీవన్. "రేపు మాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, రేపు కుదరదు" అంటాడు వివేక్. "ఎందుకు కుదరదు? ఏం పని?" అని అనుమానంగా అడుగుతాడు జీవన్. శివాజీ కల్పించుకొని, "వర్క్ తర్వాత ముందు కేసు చూడండి. రేపు మార్నింగ్ వివేక్ స్టేషన్కి వస్తాడు" అంటాడు. "వివేక్ గారు ఒకరే కాదండి, మీరు కూడా రావాలి" అంటాడు జీవన్. "నేనెందుకు?" అంటారు శివాజీ అసహనంగా. "మీకేవో పర్సనల్ గొడవలున్నాయి అని, మీ మీద కూడా అనుమానం ఉంది అని స్టేట్మెంట్ ఉంది మా దగ్గర. అందుకని మీరు కూడా రావాల్సి ఉంటుంది" అంటాడు జీవన్. "తీగ లాగితే డొంక కదులుతుందని భయపడుతున్నారా శివాజీ?" అంటాడు అక్షయ్. "నాకెందుకు భయం?" అంటాడు శివాజీ. "అయితే రేపు స్టేషన్కి వస్తున్నట్టే కదా" అంటాడు అక్షయ్. శివాజీ ఆలోచనలో పడతాడు. అక్కడికి వెళ్ళకపోతే వాడు చంపుతాడు, వెళ్తే వీడు వదలడు అని ఆలోచిస్తూ "హా, వస్తాను" అంటాడు. ఇంకా లేట్ చేస్తే అనుమానం పెంచే అవకాశం ఇచ్చినట్టు అని. "ఓకే సార్, మార్నింగ్ 8 వరకు మీరు రండి. మీరు లేటుగా వచ్చినా రాకపోయినా మేము మీ మీద యాక్షన్ తీసుకుంటాం" అని చెప్పి "ఇక వెళ్తాను అక్షయ్ గారు" అంటూ వెళ్ళిపోతాడు జీవన్. "ఢిల్లీ నుండి ఎందుకురా వచ్చావు? ఏదో పొడి చేస్తాను అంటూ" అంటాడు అక్షయ్. శివాజీ గట్టిగా "అక్షయ్" అంటాడు చెయ్యి బిగించి. ఆ అరుపుకి అందరూ హాల్లోకి వచ్చేస్తారు. "అరిస్తే గెలవరు శివ" అంటాడు అక్షయ్ నవ్వుతూ. "నిన్ను" అంటూ అక్షయ్ మీదికి వస్తాడు శివాజీ. చెయ్యి ఎత్తగానే శివాజీ చెంప పగులుతుంది. కళ్ళు మూసి తెరిచేసరికి ఒక చేతిలో బాబునెత్తుకొని అక్షయ్ ముందు అడ్డుగా నించుంది ప్రేమ. అందరూ ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయ్యారు. "ఏయ్, నన్నే కొడతావా?" అంటాడు శివాజీ. "నా భర్త మీద ఇంకోసారి మాట తూలినా ప్రాణం తీస్తాను జాగ్రత్త" అంటుంది ప్రేమ గొంతు పెంచి ఉక్రోషంగా. శివాజీ కోపంగా అక్షయ్ వైపు చూస్తాడు. అక్షయ్ ప్రేమ భుజం చుట్టూ చేయి వేసి, "నా ఇంటికొచ్చి గొంతులేస్తేనే చెంప పగిలింది, అలాంటిది నా వాళ్ళ జోలికి ఇంకోసారి వస్తే నీ ఊపిరి అనంత వాయువుల్లో కలుస్తుంది" అంటాడు. ప్రేమ కోపం మొదటిసారి చూసిన వివేక్ బిగుసుకుపోయాడు. ప్రేమ అల్లరి, ఆటలు తప్ప ప్రేమ ఆవేశం చూడని ఇంట్లో వాళ్ళందరూ ప్రేమని ఏదో వింతని చూసినట్టు చూస్తున్నారు. అక్కడుండలేక శివాజీ, వివేక్ వెళ్ళిపోయారు. ఈ వన్ మ్యాన్ షో అంతా బయట నుండి చూస్తున్న ప్రియ, రాకేష్ నవ్వుతూ లోపలికొస్తారు. అప్పుడే "సినిమా అయిపోయింది" అంటుంది ప్రియ అందరినీ తేలికపరుస్తూ. ప్రేమ నవ్వుతూ ప్రియని, రాకేష్ని పలకరించి "ఏంటి ఇలా వచ్చారిద్దరూ కలిసి" అంటుంది. ప్రియ సిగ్గుపడుతూ రాకేష్ని చూస్తుంది. రాకేష్ బ్లష్ అవుతూ "ఇన్ని రోజులకి మేడం గారు కరుణించారు, పెళ్ళికి ఒప్పుకున్నారు" అంటాడు. "ఓహో, కంగ్రాట్స్ అన్నయ్య" అంటుంది ప్రేమ. అందరూ సరదాగా గడిపేస్తారు. శ్రీలత గారు అందరికీ స్వీట్ చేస్తుంది, కానీ ప్రేమకి పెట్టర్లేండి. తను ఏం తిన్నా బాబుకి ఎఫెక్ట్ అవుతుంది కదా. మనవడి మీద ప్రేమ. నెక్స్ట్ డే ఉదయం ముందుగా అనుకున్నట్టే శివాజీ, వివేక్లు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కాసేపటికి అక్షయ్ వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. "చెప్పండి వివేక్ గారు, శ్రీకాంత్ గారిని ఎందుకు కిడ్నాప్ చేశారు?" అంటాడు జీవన్. "నేను చేయలేదు" అంటాడు వివేక్. "మీరే చేశారు అంటానికి మా దగ్గర సాక్ష్యం ఉంది" అంటాడు జీవన్. "ఏంటది?" అంటాడు శివాజీ. "మీరు 2 రోజుల క్రితం ఎక్కడున్నారు?" అంటాడు జీవన్. "మా ఇంట్లో" అని టక్కున అబద్ధం చెప్పేస్తాడు వివేక్. వివేక్ తల ఏ గోడకైనా వేసి కొట్టాలనిపిస్తుంది శివాజీకి ఆ నిమిషం. "నిజంగా మీ ఇంట్లోనే ఉన్నారా శివాజీ గారు?" అంటాడు జీవన్. "అవును" అంటాడు వివేక్, శివాజీ ఏదో చెప్పేలోపే.
కళ్ళు మూసుకొని తల విదిలిస్తాడు శివాజీ. వివేక్ మీద కోపం కట్టలు తెంచుకుంటుంటే కంట్రోల్ చేసుకునే ప్రయత్నంగా. అయితే ఇదేంటి అంటాడు జీవన్ ల్యాప్టాప్ స్క్రీన్ వాళ్ళ వైపు తిప్పుతూ. అది చూసిన ఇద్దరు నీళ్లు నములుతారు. ఇది మీ ఫామ్ హౌస్ అవునా అంటాడు జీవన్. అవును కాదు అని ఏమి చెప్పాలో తెలియని సందిగ్ధంలో తల అడ్డంగా నిలువుగా తిప్పుతుంటాడు వివేక్. ఉచ్చు బిగించాడు వెధవ అని వివేక్ని తిట్టుకుంటాడు శివాజీ. సో ఈ వీడియో ప్రకారం శ్రీకాంత్ గారిని మీరే కిడ్నాప్ చేశారు అంటాడు జీవన్. మేం చేయలేదు అంటాడు శివాజీ. మీరే చేయాలి అనుకోవటం నిజం గనక మీరు చేశారనేది కూడా నిజం అంటాడు జీవన్ ఇంకా గట్టిగా. చూడండి సార్, మేము చేయాలి అనుకున్నాం కానీ ఆయన కిడ్నాప్ వెనుక మా ప్లాన్ మాత్రం లేదు. మా తారని ఆయన చంపారు. ఆ కేసు నుండి తప్పించుకోవటానికే వాళ్ళే ఇలా డ్రామాలు ఆడుతున్నారు అంటాడు శివాజీ. జీవన్ ఒక నవ్వు నవ్వి, తార నిజంగా చచ్చిపోతే అరెస్ట్ అయ్యేది ఖచ్చితంగా మీరే అంటాడు జీవన్. ఎందుకు అంటాడు వివేక్ ఆతృతగా. ఎందుకంటే తనకి మీ నుండి థ్రెట్ ఉంది అని మా దగ్గర కంప్లైంట్ ఉంది అంటాడు జీవన్ ఆ పేపర్ వాళ్ళ ముందు పెడుతూ. ఈ కంప్లైంట్ తార ఇచ్చిందా అంటాడు వివేక్ ఆ పేపర్ చూస్తూ. అవును, తనే ఇచ్చింది అంటాడు జీవన్. వెంటనే వివేక్ తార చచ్చిపోలేదు అంటాడు. మరెక్కడుంది అని అడుగుతాడు జీవన్. మా ఇంట్లోనే ఉంది అంటాడు వివేక్. నిన్న మేము వచ్చినప్పుడు లేదు అని అడుగుతాడు జీవన్. వివేక్ ఒక నిమిషం ఆలోచించి శివాజీ వైపు చూస్తాడు. చెప్పండి అంటాడు జీవన్. తనని ఒక రూమ్లో కట్టేసుంచాము అంటాడు వివేక్. మరి శ్రీకాంత్ గారు చంపారని ఇందాకన్నారు అంటాడు జీవన్. వివేక్ దగ్గర మాటలు కరువయ్యాయి. మాట్లాడండి అంటాడు జీవన్. నేను మాట్లాడతాను అంటుంది వెనక నుండి ఒక గొంతు. అందరూ అటు చూస్తారు. తలకి ఎడమ చెయ్యి మనకట్టుకి కట్టుకొని ప్రియ సపోర్టుతో నించున్న తార. తనని చూడగానే శివాజీ షాక్ అయ్యి తారా అంటాడు. తార కాదు, సితార, సితార మిశ్రా అంటుంది తార కంచు కంఠంతో. శివాజీ మొహం పగిలినంత పనైంది తార మాటలకి. తారగారు, మిమ్మల్ని శ్రీకాంత్ గారు కిడ్నాప్ చేశారని వీళ్ళ అపవాదు వేశారు. నిజమేంటి అంటాడు జీవన్. నేను శ్రీకాంత్ గారిని కలిశాను ఎస్ఐ గారు. నేను ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళకి ఆ విషయం తెలిసింది. వీళ్ళు అక్షయ్ వాళ్ళ బాబుని కిడ్నాప్ చేసి ప్రేమతో కంపెనీ వీళ్ళ పేరున రాయించుకోవాలి అనుకున్నారు. అంతటితో ఆగకుండా అందరినీ చంపాలనుకున్నారు. అవసరపడితే ప్రేమని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఈ నీచుడు అంటుంది తార శివాజీ వైపు వేలి చూపిస్తూ. ఆ విషయం నేను విని అక్షయ్కి కాల్ చేసి చెప్పి కాల్ లాగ్ డిలీట్ చేశాను. నేను శ్రీకాంత్ గారిని కలిసినందుకు వీళ్ళు నన్ను కొట్టారు. నేను ఇంట్లో నుండి పారిపోబోతే నన్ను గదిలో పెట్టి తాళం వేశారు. ఈరోజు ఉదయం అక్షయ్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చారు. ట్రీట్మెంట్ అవగానే ప్రియా, రాకేష్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంటుంది తార. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని సెల్లో వేయండి అంటాడు జీవన్. అన్ని దారులు మోసుకుపోయాయి అని అర్థమైన శివాజీ, వివేక్ తార వైపు కోపంగా చూస్తూ సెల్లోకి వెళ్లారు. జీవన్కి థ్యాంక్స్ చెప్పి తారని కూడా తన వెంట ఇంటికి తీసుకెళ్తాడు అక్షయ్. రాకేష్ తన ఇంటికి వెళ్ళి శ్రీకాంత్ గారిని తీసుకుని అక్షయ్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే తార ప్రేమని హక్ చేసుకొని, సారీ ప్రేమ, మీరిన్ని రోజులు బాధపడటానికి కారణం మేమే అంటుంది. అవన్నీ వదిలేతారా అంటుంది ప్రేమ తారని హక్ చేసుకొని. ఆ రోజు సాయంత్రం భూమి, ఆకాష్ కూడా ఇంటికి చేరుకుంటారు. అప్పటికే బెయిల్ మీద బయటకు వచ్చారు వివేక్, శివాజీ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.